హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అంబికా గాంధీ బ్లాగ్స్. ఈరోజు మనము ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలను చూడబోతున్నాము. ఆ రైతు పేరు నారాయణ స్వామి, మన ప్రకృతి వ్యవసాయ రైతు. అతను దాదాపుగా 3 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న 2 ఎకరాల పొలంలో వరి, వేరుశెనగ, మిరప, అలాగే టమాటా, తన ఇంటికి కావాల్సిన కిచెన్ గార్డెన్, ఇవన్నీ కూడా తన 2 ఎకరాల పొలంలో వేసుకున్నాడు. ప్రతి 15 రోజులకు ఒకసారి తను పంటకు అవసరమైన జీవామృతము, అలాగే ఏదైనా డిసీజ్ ఆశించినప్పుడు నీమాస్త్రము, చాలా బాగా పండుతాయండి. గ్రౌండ్ నట్ విధానంలో ప్రతి ఒక్క రైతులకి జీవామృతము ప్రతి 15 రోజులకు ఒకసారి పంటకి పిచికారీ ఒకసారి చేస్తాము, ఒకసారి నీళ్ళతో పాటు పారించడం జరుగుతుంది. మన వేరుశనగ పంటలో చూడండి, అంతర పంటలు వేశారు. అలాగే బార్డర్ క్రాప్గా జొన్న, మొక్కజొన్న వేసుకున్నారు. తర్వాత అట్లే పక్షి స్థావరాలు ఏర్పాటు చేశారు, ఎల్లో ప్లేట్లు పెట్టుకున్నారు. ఇలాంటివి చేయడం వల్ల పురుగు పంటను ఆశించకుండా ఉంటుంది. పక్షులు ఆ పైన తిరుగుతూ దాని మీద కూర్చొని ఏదైనా పురుగులు అవి తినడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలు తినడం వల్ల మన ఆరోగ్యం, భూమి ఆరోగ్యం బాగుంటుంది.